మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, బిఫోర్ మీరు చేసే హోమ్ రెమెడీస్ చాలా బాగా వర్క్ అయ్యాయని ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. మరి ఈ రోజు మా ప్రేక్షకులకి ఏ వీడియో మీద ఇస్తున్నారు సార్? నిద్రలేమి సమస్యమా, దీన్ని ఇన్సోమ్నియా అంటారు అనమాట. అంటే పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడము, ఒకవేళ పడుకున్న వెంటనే నిద్ర పట్టినా కలత నిద్రగా ఉండడము, కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత మళ్ళీ పట్టకపోవడం, ఇలాంటి అనేక రకాలైన సమస్యలకి పడుకున్న వెంటనే నిద్రపోవాలి, ఉదయం దాకా మెలకు లేకుండా హ్యాపీగా నిద్రపోవాలమ్మా. అటువంటి వాటికి గన్ షాట్ రెమెడీస్ ఉన్నాయమ్మా. అలాంటి గన్ షాట్ రెమెడీస్లో సేఫ్టీ రెమెడీ, క్షేమదాయకమైనటువంటి రెమెడీ, ఎన్ని రోజులు వాడినప్పటికీ హామ్ చేయనటువంటి రెమెడీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నానమ్మా. ఆ గన్ షాట్ రెమెడీ ఏమిటో ఇప్పుడు చెప్తానమ్మా. ఎవరైతే నిద్రలేని సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఒక గన్ షాట్ మెడిసిన్ అంటే తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం సార్ని అడిగి. సార్, ప్రాసెస్ ఏంటి? దీనికి ఫస్ట్ ఒక 10 గ్రాముల జాజికాయ పొడి కావాలమ్మా. జాజికాయ పొడి కావాలమ్మా. ఒక 10 గ్రాములు అంటే 15 డేస్ మెడిసిన్ ఇప్పుడు మీకు చూపిస్తానమ్మా. తర్వాత 15 డేస్ అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటి మెడిసిన్ 15 డేస్కి సరిపోతుంది. 15 డేస్కి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడమ్మా. ఒక 10 గ్రామ్స్ జాజికాయ పొడి తీసుకోవాలమ్మా. అప్రాక్సిమేట్గా అమ్మా మీకు అర్థమయ్యేందుకు చూపిస్తున్నాను. కరెక్ట్ 10 గ్రామ్స్ మెజర్ తీసుకొని, అంటే 2 టీ స్పూన్లు 10 గ్రామ్స్ జాజికాయ పొడి ఈ విధంగా తీసుకోవాలమ్మా. రెండవది దాల్చిన చెక్క పొడి అమ్మా. దాల్చిన చెక్క పొడి ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. 10 గ్రామ్స్ జాజికాయ పొడి తీసుకుంటే దాల్చిన చెక్క పొడి డబుల్ తీసుకోవాలమ్మా. సో ఈ రెంటిలోనే నిద్రను కలగజేసేటువంటి అద్భుతమైనటువంటి కెమికల్స్, రసాయన పదార్థాలు, ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. ఇది ఔషధాలు మనకి ఈజీగా దొరుకుతాయి, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా చాలా సులువుగా వస్తుందమ్మా. ఇది దీని ప్రత్యేకతమా. చూడండి అమ్మా, బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. చాలా సులువు అమ్మా. కేవలము జాజికాయ పొడి 10 గ్రాములు వేసాము, అదేవిధంగా దాల్చిన చెక్క పొడి 20 గ్రాములు వేసాము. మొత్తం ఈ పొడి అంతా కలిపేసి 30 గ్రామ్స్ అయిపోయిందమ్మా. ఈ విధంగా పౌడర్ తయారు చేసి పెట్టుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రోజు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయాలంటే అమ్మా, ఒక 2 గ్రాముల పొడి అమ్మా, అంటే 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువనే. 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము ఇంచుమించు, దానికంటే కూడా తక్కువలోనే. చూస్తున్నారు కదమ్మా, 2 గ్రాముల పొడమ్మా. ఎందుకంటే జాజికాయ ఉంది కాబట్టి ఈ ప్రమాణం అయితే సరిపోతుందమ్మా, ఇంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఈ విధంగా ఒక 2 గ్రాముల పౌడర్ తీసుకొని తేనె కలపాలమ్మా. ఇందులో ఈ తేనె మనకి ఎంత అవసరమైతే అంత కలుపుకోవచ్చమ్మా. ఈ విధంగా చేసేస్తే తేనె కలిసిపోతుందమ్మా. చేసేసి ఆ 2 గ్రాముల పౌడర్లో స్వచ్ఛమైనటువంటి తేనె, చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఈ ఔషధము. ఎంతో మందికి నేను చెప్పడం జరిగింది, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడి వాళ్ళ సంతృప్తిని, వాళ్ళ హ్యాపీనెస్ని మాకు వ్యక్తం చేయడం కూడా జరిగిందమ్మా. చాలా మంచి మెడిసిన్ చెప్పారు సార్, మేము చాలా మంది వాడాము, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయని కూడా చెప్పారమ్మా. సో నిద్రను కలగజేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ జాజికాయలో, అదేవిధంగా ఈ దాల్చిన చెక్కలో ఉన్నాయమ్మా. చూడండిమ్మా, చాలా ఈజీ అమ్మా తయారు చేసుకోవడం కూడా. కేవలము ఒక 1/2 నిమిషం లేదా 1 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. చూడండిమ్మా, సో బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలగజేసేటువంటి ఔషధం, సూక్ష్మంలో మోక్షం, బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. ఈ యొక్క ఔషధాన్ని ఈ విధంగా తేనెతో కలిపేసి బాగా కలిసిపోయిన తర్వాత చప్పరించేసి మింగేసేసి ఒక కప్పు పాలు తాగాలమ్మా, గోరువెచ్చని పాలు. నాకు అని చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగాలమ్మా. ఈ విధంగా రోజు రాత్రిపూట రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు చేయాలమ్మా. సో ఇప్పుడు ఈ ఔషధం 15 డేస్కి అయిపోతుంది కదమ్మా. సో తర్వాత మళ్ళీ అవసరాన్ని బట్టి మళ్ళీ ఇదే పద్ధతిలో ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నామమ్మా. ఎందుకంటే ఎక్కువ రోజులు ఈ విధంగా తయారు చేసినటువంటి ఔషధం నిలువ ఉండదమ్మా. సో 15 రోజులకు ఒకసారి తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు సందేహం కూడా రావచ్చుమా,
ఇది ఎలా పనిచేస్తుంది డాక్టర్ గారు అని చెప్పేసి. సో ఈ యొక్క ఔషధ గుణం ఇదేంటంటేమా, ఈ 2 పదార్థాలు ఉన్నటువంటి కెమికల్స్ మన మెదడులో మెలటోనిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయమ్మా. అంటే మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థము ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కానీ, లేకపోతే అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ నిద్ర మనకు రాకుండా ఉంటుందమ్మా. సో ఇది వాడుకోవడం వల్ల ఉంటే మెలటోనిన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఉత్పత్తి అయినటువంటి మెలటోనిన్ కూడా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. దానివల్ల క్షేమదాయకంగా మనకు నిద్ర వస్తుంది. న్యాచురల్గా మెలటోనిన్ మన దేహంలో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. సో రోజు 2 గ్రాములు వాడితే సరిపోతుందమ్మా, ఇంతకంటే అవసరం అయితే ఉండదు. అట్లే పాలల్లో ట్రిప్టోపాన్ అని చెప్పేసి ఒక అమినో యాసిడ్ ఉంటుందమ్మా. ఈ పాలల్లో ఉన్నటువంటి ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ కూడా మెలటోనిన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుందమ్మా. సో ఈ విధంగా మనం ఈ జాజికాయల పొడి, తర్వాత దాల్చిన చెక్క పొడి కలిపి వాడుతూ పాలను కూడా వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా నిద్రను కలగజేసేందుకు, మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేసేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయమ్మా. అంతేకాకుండా ఈ రోజుల్లో చాలామందిలో మానసిక ఒత్తిడి ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుందమ్మా. దీనివల్ల టయానికి నిద్ర పోకపోవడము, ఈ యొక్క ప్రభావం చేత ఉదయం పూట ఆ రోజంతా కూడా మరుసటి రోజు ఆ రోజంతా కూడా సో నీరసము, నిస్త్రాణ, బలహీనత, కోపము, చిరాకు ఇవన్నీ ఉంటాయమ్మా. సో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. కేవలం నిద్రను కలగజేయడమే కాకుండా బాడీ యాక్టివ్నెస్ ఉంటుంది, నీరసము, నిస్త్రాణ ఇదంతా ఉండదు. తర్వాత మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆ యొక్క హెల్త్ కూడా, అంటే బాడీ కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సార్ ఎక్కువ జాజికాయ పొడి కంటే ఎక్కువ దాల్చిన చెక్క ఫ్లేవరే ఎక్కువ అనిపిస్తుంది తింటుంటే. సో ఇది తీసుకోవడం వల్ల మాకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి సార్? అది చెప్పాను కదమ్మా, ఇప్పుడు జాజికాయలో పోషకాంశాలు బాగున్నాయమ్మా, దాల్చిన చెక్కలో పోషకాంశాలు బాగున్నాయి. కాబట్టి ఇంతకుముందే నేను చెప్పినట్టు మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుందమ్మా. తర్వాత స్ట్రెస్ రిలీవర్ కూడా పనిచేస్తాయమ్మా. మానసిక ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడం ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందులో మనం నిత్యం వాడేటువంటి ఈ యొక్క ఆహార ద్రవ్యాలే కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదమ్మా. దాల్చిన చెక్క కొద్దిగా ఎక్కువ వాడినా పర్లేదు, కానీ ఒక జాజికాయలు మాత్రం జాగ్రత్తగా అదే నేను చెప్పిన పద్ధతిలో వాడుకోవాలమ్మా. రెండవది ఏంటంటేమా, ఇప్పుడు ఈ సందర్భంలో మరొకటి కూడా గుర్తొస్తుంది. ఏదో చాలా మంది ఏం చేస్తారంటమ్మా, ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోయింటారమ్మా. సో నిద్ర మాత్రలు వేసుకోవడం, యాంగ్జైటీ పిల్స్, స్లీపింగ్ పిల్స్ ఇట్లా ఏమేమో వేసుకుంటుంటారమ్మా, మూడ్ రిలీవర్స్ అని చెప్పేసి. సో అలాంటివి వాడుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వేసుకునే వెంటనే దాని ఎఫెక్ట్ కనిపిస్తుంటుందమ్మా. సో ఇది అలా కాకుండా కొద్దిగా టైం అవసరం అమ్మా. నేనేదో గన్ షాట్ మెడిసిన్ అని చెప్పేసి ఒక్కరోజు నాకు నిద్ర పట్టలేదని అనుకోకూడదమ్మా. సో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి కొంచెం టైం పడుతుంది. దేహ తత్వాన్ని బట్టి, శరీర ప్రకృతిని బట్టి, వాళ్ళ ఆరోగ్య స్థితిని బట్టి ఈ యొక్క ఔషధం పనిచేసేందుకు ఒక వారం రోజులు కొంచెం అమ్మా, వారం రోజులు 10 రోజులు పద్ధతిగా వాడుకుంటుంటే సో సర్కారిడియన్ రిథిమ్ అమ్మా. సో బాడీలో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ హార్మోన్స్ అన్ని ప్రొడ్యూస్ అయిపోయి ఇంగ్లీష్ మందుల అవసరం లేకుండా కూడా ఈ మందుతో పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. రెండోది ఏంటంటే కేవలము ఇలాంటి మందుల మీదనే ఆధారపడకుండా మనం తీసుకునే జాగ్రత్తలు కూడా అవసరమ్మా. ఎలాంటి జాగ్రత్తలు అంటే వేళకి ఆహారం తీసుకోవాలి. అంటే ముఖ్యంగా సాయంకాలం పూట కూడా పెందలాడే ఆహారం తీసుకోవాలమ్మా. తేలిక జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అట్లే ఈ యొక్క ఫ్రూట్స్ కానీ, డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవాలి. కానీ ప్రకృతిలో మనకు లభించేటువంటి ఆహారాన్ని, ఉడకబెట్టినటువంటి ఆహారాన్ని కానీ, వేయించినటువంటి ఆహారాన్ని కానీ, వండినటువంటి ఆహారాన్ని కానీ ఇలాంటిది వీలైనంత వరకు రాత్రిపూట తీసుకోకూడదమ్మా. అలాగే ఏంటంటే పెందలాడే తీసుకోవాలి. అట్లీస్ట్ మ్యాక్సిమం 6:30కి నైట్ డిన్నర్ అయిపోవాలమ్మా ఖచ్చితంగా. రెండోది సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఏదో ఒకటమ్మా. వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ ఏదో ఒకటి చేసుకుంటున్నారమ్మా. రెండవది ఏంటంటే రాత్రిపూట మనం ఏ విధంగా అయితే, అంటే ఉదాహరణకు ఉదయం పూట మనం ఏదో నిద్ర లేయాలంటే అలారం పెట్టుకొని నిద్రలేస్తాం కదా, అలానే రాత్రిపూట కూడా ఒక టైం పెట్టుకోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 10, 10:30 అలారం పెట్టుకొని పడుకోవాలమ్మా. సో నిద్ర కూడా అలారం పెట్టుకోవాలమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి స్మార్ట్ ఫోన్లు నిద్రను భంగం చేస్తున్నాయి కదమ్మా. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అవన్నీ పక్కన పెట్టేసేసి టయానికమ్మా. సో ఫిక్స్డ్ టైంకి లేయాలి. అట్లా కొన్నారం అలారం లాగా టయానికి అలారం, మనం ఉదయం పూట అలారం పెట్టుకుని వెళ్ళేస్తాము, అలాగే అలారం పెట్టుకొని రాత్రిపూట పడుకోవడము, మళ్ళీ ఉదయం పూట లేస్తుండాలమ్మా. ఇట్లా టైమింగ్స్ మెయింటైన్ చేస్తే బాడీలో సహజ సిద్ధంగానే మెలటోనిన్ ప్రొడక్షన్కు ఇది కూడా ఉపయోగపడుతుంది, మనం చేసేటువంటి జాగ్రత్తలు కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బెడ్రూమ్లో కూడా లైటింగ్ ఎక్కువ ఉండకూడదమ్మా. సో బెడ్రూమ్ లైటింగ్ ఎక్కువ ఉండడం అంటే ఆ లైటింగ్ ప్రభావం చేత కూడా మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ తగ్గిపోతుందమ్మా. రెండవది ఏమంటే డిస్టర్బెన్సెస్ ఉండకూడదు.
ప్రశాంతమైనటువంటి గది ఉండాలి, డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, నేను చెప్పినట్లు లైటింగ్ ఎక్కువ ఉండకూడదు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ టయానికి నిద్రపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుండడం వల్ల ఈ మెడిసిన్ కొన్నాళ్ల పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు, మనం పాటించేటువంటి ఆహార విధి విధానాలు చక్కగా మెలటోనిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది, ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది. తర్వాత ఇంకోటి ఏమంటే కొన్ని జబ్బులు కూడా రాకుండా ఉంటాయమ్మా, అంటే రాకుండా ఉంటాయమ్మా. ఈ మందులు నేను చెప్పినటువంటి మందు వాడుతూ నేను కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల ఈ బీపీ, షుగరు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, కాన్స్టిపేషను, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. అదే పద్ధతిలో ఒక రెగ్యులారిటీ, అంటే మన జీవన విధానాన్ని కూడా మార్చుకోవడం వల్ల మరింత సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుకోవచ్చు. ఎస్, చూసారు కదా ఫ్రెండ్స్, నిద్రలేమి సమస్యలతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి. అలాగే మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ.